హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లతిక. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కాడా రెసిపీ అండి. ఈ రెసిపీని స్పెషల్గా బాలింతల కోసం చేసి పెడతారండి. ఎందుకంటే ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్స్ అనేవి రాకుండా ఉండడం కోసం అనేసి పెడతారండి. ఇది నార్మల్ డెలివరీ అయితే 1 వీక్ తర్వాత నుంచి చేసి పెడతారు. అదే సిజేరియన్ అయినట్టయితే 3 నెలల తర్వాత నుంచి చేసి పెడతారు. సో ఈ రెసిపీ తయారీ విధానం ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. సో కావాల్సిన పదార్థాలండి: సొంటి, పిప్పల్ మరియు మిరియాలు, మోడి. ఇవన్నీ మీకు ఏ ఆయుర్వేదిక్ షాప్లో అయినా దొరుకుతాయండి. అక్కడ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి ఇవ్వమని అడిగితే ఇస్తారండి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో సొంటి, పిప్పల్ మరియు మిరియాలు, మోడి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకొని మసాలా చేసుకోవాలండి. ఈ మసాలాని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కాడా చేసుకొని తాగేయచ్చండి. సో ఈ మసాలాని మీరు ఒకేసారి మిక్సీ చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది బాలింత లేడీస్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇది బాడీని హీట్ చేస్తుంది, మన బ్యాక్ పెయిన్స్ని తగ్గిస్తుంది. చాలా చాలా హెల్త్కి అయితే మంచిదండి. సో డోంట్ మిస్ అండి, తప్పకుండా ఇలా చేసి పెట్టండి. మళ్ళీ నడుము నొప్పి రమ్మన్నా రాదు. సో ఇవన్నీ తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. సో ఇలా మిక్సీ చేసుకున్న మసాలాని సైడ్లో తీసి పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే విధంగా నేను మసాలాలు అయితే చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని వేడైన తర్వాత ఒక్కొక్క గ్లాస్లో సిప్ చేసుకోవాలి. ఇలా సిప్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో సో ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం బాగా మరగాలి. సో అంతా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే బెల్లం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ రెసిపీని అయితే డెలివరీ తర్వాత చేసుకొని ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలండి. బాలింత లేడీస్కి ఇలా చేస్తే ఇది నడుముకు ఎంతో బలం అనేసి మన అమ్మమ్మలు నానమ్మలు కూడా చేసి పెట్టిన రెసిపీస్ ఇవి. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి బెల్లాన్ని. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాకం ఏ విధంగా వచ్చిందనేసి. ఇప్పుడు ఇందులో మనం సైడ్లో తీసి పెట్టుకున్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సో పాకం గట్టి పడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం సైడ్లో చేసి పెట్టుకున్న కాడా మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నేను మసాలా అయితే తీసుకున్నానండి. నాకు ఘాట్ కొంచెం ఎక్కువగా ఉండాలనేసి ఎక్కువగా వేసాను. సో మీకు ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ మసాలా వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకొని తాగొచ్చండి. సో ఇలా మసాలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. సో కాడా కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
సో ఇలా చేసుకొని మీరు స్పూన్తో కూడా సూప్లా తాగొచ్చండి. చాలా చాలా బాగుంటుంది హెల్త్కి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని రెమెడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.